అమ్మ అక్షయ, ఆ అన్నపూర్ణాదేవి మీద ఒట్టు వేసి నా నుంచి ఇంక ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళనని చెప్పమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మవారి మీద ఒట్టెందుకమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. లేదు అక్షయ, నువ్వు అమ్మవారి మీద ఒట్టు వేయాల్సిందే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. అమ్మ, కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరో వచ్చారు, చూసొస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందు అమ్మవారి మీద ప్రమాణం చెయ్యి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, అమ్మవారు ఎందుకు కాలింగ్ బెల్ కొట్టించారో మనకు తెలియదు కదా, అసలు వచ్చింది ఎవరో చూసొద్దాం అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి అవని డోర్ దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, మా అమ్మ సమస్యల్లో ఉంటే నేను అమ్మ సమస్యను గురించి ఆలోచించకుండా నీ పైన ప్రమాణం ఎలా చేస్తానమ్మా? ప్రమాణం చేయకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని డోర్ దగ్గరకు వెళ్ళగానే పేపర్ బిల్ అని చెప్పి ఒక అతను చెప్తూ ఉంటాడు. ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి అవని పేపర్ బిల్ అతనికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేసి అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చి అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అక్షయ అక్కడ కనిపించకపోవడంతో అక్షయ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. అమ్మవారి మీద ప్రమాణం చేస్తానని ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అక్షయ అని చెప్పి అవని అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సమయానికి అవని వచ్చి శ్రీకర్ మాయల పెళ్లి ఆపింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికే మాయ ఈ ఇంటికి కోడలయ్యి ఉండేది, ఆ తరువాత మనం చేయటానికి మన చేతుల్లో ఏమి ఉండేది కాదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అక్షయ్ అమ్మ రావటమే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ పేపర్స్ పట్టుకొని వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది. ఇలా మాట్లాడుకుంటున్నామో లేదో వచ్చి పడింది ఈవిడ గారు. ఏమ్మా, ఆ చేతిలో పేపర్స్ ఏంటి, ఎందుకు వచ్చావు అని కృష్ణబాబు అక్షయ్ను అడుగుతూ ఉంటాడు. అమ్మోరు తల్లి, నీ గురించే మాట్లాడుకుంటున్నాము అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి కోపంగా, ఏయ్ నువ్వెందుకు వచ్చావే మా ఇంటికి, నీకు మా ఇంటి గడప దొక్కే అర్హత కూడా లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నేను మీ అందరి కళ్ళ ముందుకు రాగానే మీరంతా కూడా సంతోషపడతారని, అమ్మా నాన్న ఒక్కటవుతారని ఆశపడ్డాను. మీరు ఇంకా కూడా అక్షయ దూరంగా ఉంటేనే అమ్మా నాన్న కలుస్తారని మాట్లాడుకుంటున్నారు. అమ్మా నాన్న కలవాలంటే నేను దూరంగా ఉండాలా? నేను దూరంగా ఉంటే అమ్మా నాన్న నిజంగానే కలిసిపోతారా నానమ్మ అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అమ్మవారి ఆభరణాలను సేకరించడంలో అమ్మ చాలా కష్టపడింది. అమ్మవారి ఆభరణాలను దక్కించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అమ్మవారు ఆభరణాలు అమ్మకు దక్కాయంటే అమ్మ ఏ తప్పు చేయలేదని అర్థం కదా నానమ్మ అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అమ్మ అంటేనే పవిత్రం, అలాంటి అమ్మ తప్పు చేసిందంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు? ఆ అన్నపూర్ణాదేవి అమ్మ దగ్గరే ఉంటానంటుంది. అన్నపూర్ణాదేవి తప్పు చేసే అమ్మ దగ్గర ఎలా ఉంటుంది? అమ్మ చాలా పవిత్రమైంది, అమ్మ ఏ తప్పు చేయలేదు, అందుకే ఆ అన్నపూర్ణాదేవి అమ్మ దగ్గర ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి నానమ్మ, అమ్మ గురించి, అమ్మ చాలా మంచిది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ నాన్నలను కలుపుతానని నాతో చెప్పండి నానమ్మ, ఈ పేపర్ల మీద అమ్మ నాన్నలను కలుపుతానని రాసివ్వండి, నేను అమ్మకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి అక్షయ వేదవతితో చెప్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళిపోతే ఏ అమ్మవారిని కూడా నా రూపం మార్చమని అడగను, నేను అమ్మకు దూరంగానే ఉంటాను, అమ్మ నాన్నలను కలుపుతానని ఈ పేపర్ మీద రాసివ్వండి నానమ్మ అని చెప్పి అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అవనిని తప్పుగా అర్థం చేసుకున్నానా? అవని నిజంగా తప్పు చేయలేదా? అక్షయ్ మాటలకు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అవనిని ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకొని దూరం పెట్టానా? నిజంగానే అవని చాలా మంచిదా? అందుకే అన్నపూర్ణాదేవి అవని దగ్గరే ఉంటుందా అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణబాబు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఈ పెద్దవిడేంటి ఆలోచనలో పడింది, కొంపదీసి అవని ఏ తప్పు చేయలేదని నమ్మి అవనిని తిరిగి ఇంట్లోకి రానిస్తుందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మా, దీని మాటలు నమ్మకమ్మా, ఇది గతంలో కారణ జన్మురాలని, ఈ ఇంటికి వారసురాలని చెప్పి అమ్మవారి హంసని ఎన్నో గొప్ప గొప్ప మాటలే చెప్పారు, కానీ ఇది వేషాలు వేసుకొని తిరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునమ్మా, అర్చనగా ఇది మన కళ్ళ ముందే తిరుగుతూ మనందరినీ అర్చనగా నమ్మించింది, అర్చనగా ఉన్నప్పుడు నిన్ను ఎన్ని మాటలందో మర్చిపోయావమ్మా అని చెప్పి వసంత వేదవతికి చెప్తూ ఉంటుంది. వేద, ఇప్పటికైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో వేద, శ్రీకర్ అవనిని కలుపు, అక్షయ చిన్నపిల్ల అయినా కూడా తన కన్నతల్లి గురించి ఎంత బాగా ఆలోచించిందో చూడు వేద అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు.
పక్క నుండి గుంటనక్కలు ఇంతలా అవనిని శ్రీకర్ని దూరం చేయాలని చూస్తుంటే అత్తయ్య గారు మాత్రం ఏం చేస్తారులే మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. చెప్పండి నానమ్మ, అమ్మ ఏ తప్పు చేయలేదని నమ్మండి. నాన్నను అమ్మను కలపండి, వాళ్ళిద్దరిని కలుపుతానని ఈ పేపర్ మీద రాసివ్వండి నానమ్మ అని చెప్పి అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఈ అవని అక్షయ ఇద్దరూ కూడా చేత కానప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. మనం ఇంట్లోకి రానిచ్చిన తర్వాత మన కాళ్ళు పట్టుకొని లాగే రకాలు. వీళ్ళను ఇంట్లోకి రానివ్వద్దత్తయ్య అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అక్షయ్ కోసం వీధులన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు నాన్నగారు ఆలోచించండి నాన్నగారు, అమ్మ ఏ తప్పు చేయలేదు నాన్నగారు అని చెప్పి అక్షయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఒరే అల్లుడు, నిజంగా ఇది నువ్వు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం రా. అవనిని అక్షయ్ను దూరం చేసుకోకు, దగ్గరికి తీసుకో అని చెప్పి పెద్దిరాజు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు. అవును శ్రీకర్, ఇది నీకు కొత్త జీవితం అనుకో. అవని అక్షయ్ను దగ్గరికి తీసుకో, వాళ్ళు నిజంగా ఏ తప్పు చేయలేదు అని చెప్పి శ్రీకర్కి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వేద, నువ్వైనా శ్రీకర్కి చెప్పు అని ప్రసాదరావు అంటూ ఉంటే ఇక వేదవతి కోపంగా అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడే అవని వచ్చి అక్షయ్ కింద పడిపోబోతూ ఉండగా అక్షయ్ను గట్టిగా పట్టుకుంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అక్షయ అని చెప్పి అవని అంటుంది. నువ్వు పద్ధతుల గురించి మాట్లాడతావు కదా, నీకు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం పద్ధతి అనిపిస్తుందా అని చెప్పి అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఈ ఇంట్లో వాళ్ళకి మనసు అనేది లేదమ్మా. మనసు అనేది ఉండుంటే కనుక వాళ్ళు నేను ఇంత మంచి చేసినా కూడా ఎప్పుడూ కూడా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఏ తప్పు చేయని నన్ను దోషిగా నిలబెడుతున్నారు. వీళ్ళతో ఏం మాట్లాడదామని నువ్వు ఇంత దూరం వచ్చావమ్మా? తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు రాసి వీళ్ళతో నేను కలిసి ఉండేలా చేద్దామనుకున్నావా అమ్మ? నా మెడలో ఉన్న ఈ పవిత్రమైన తాలికే విలువ లేదు. అలాంటిది నువ్వు తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు రాపిస్తే మాత్రం విలువ ఉంటుందా ఏంటమ్మా? ఏదో ఒకరోజు వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకు తెలుస్తుంది. ఆ రోజు వీళ్ళే మన కాళ్ళు చేతులు పట్టుకొని ఇంటికి రమ్మని అడుగుతారు. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా. అందుకేనా నువ్వు అమ్మవారి మీద ఒట్టు వేయమంటే ఒట్టు వేయకుండా ఇలా వచ్చేసావు అని చెప్పి అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, నానా నానా అంటున్నావే, మీ నానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారమ్మా? ఈ ఇంట్లో వాళ్ళకి మనసు అనేది లేదు. వాళ్ళు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటారు. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. ఆ అమ్మవారు ఏదో ఒక రోజు వీళ్ళకు నిజం తెలిసేలా చేస్తుంది అని చెప్పి అవని అంటుంది. ఇక వేదవతి, మీ అమ్మ నిజంగానే ఏ తప్పు చేయలేదు, అన్ని మంచి పనులే చేసింది అంటున్నావు. కానీ ఆ సత్యగాడితో తిరగటం అన్నది తప్పు కాదా? అది పెద్ద తప్పు. చేసిన మంచి పనుల కన్నా కూడా ఆ సత్యగడితో తిరగటం అన్నదే పెద్ద తప్పు అని చెప్పి వేదవతి అక్షయ్ను అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపత్త, నువ్వు పట్టిన కుందేలికి మూడే కాళ్ళని ఎన్ని రోజులు పంతం పట్టి కూర్చుంటావు? సత్య నా స్నేహితుడు మాత్రమే అని చెప్పి అవని కోపంగా చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నువ్వు ఎంత చెప్పినా కూడా వీళ్ళ మనసు మారదు. రామ్మ, ఏదో ఒకరోజు వాళ్లే తప్పు తెలుసుకుంటారు అని చెప్పి అవని అక్షయ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఒరే చిన్నోడా, వెళ్ళరా, వెళ్ళు, అవనిని అక్షయ్ను ఇంట్లోకి తీసుకొచ్చుకోరా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ చాలా స్పీడ్గా అవని అని చెప్పి పిలుస్తూ అవని దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ అక్షయ, అటు చూడమ్మా, మీ నాన్న వస్తున్నాడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నాన్న ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నాడని అన్నావు కదమ్మా, ఇప్పుడు నాన్న మాట్లాడతాడమ్మా చూడు అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. నలుగురిలో మాట్లాడనేనివాడు నా ముందుకొచ్చి ఏం మాట్లాడతాడో నువ్వే వినమ్మా అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. అవని, నువ్వు ఏ తప్పు చేయలేదని అక్షయ్ చెప్తుంది. అంతేకాదు, నువ్వు నా కుటుంబం కోసం చాలా మంచి పనులే చేశావు. వాటన్నిటిని నేను కాదనట్లేదు. ఇప్పుడు మన ముందు ఉంది ఒకే ఒక్క అవకాశం. అక్షయ మన కూతురని నిరూపించుకోవాలంటే అక్షయ్ని తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్దాము. డిఎన్ఏ టెస్ట్లో అక్షయ్ నా కూతురని తెలిస్తే నువ్వు తిరిగి ఇంట్లోకి రావచ్చు అవని, పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అవని కోపంగా, ఇక చాలు ఆపుతావా? డిఎన్ఏ టెస్ట్ చేపిస్తావా? ఆ మాట అనటానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు ఎలాంటి పరీక్ష పెడుతున్నావో తెలుసా? బ్లడ్ టెస్టో లేకపోతే ఇంకేదో టెస్ట్ కాదు. నువ్వు చేపించుకోమనగానే చేపించుకోవడానికి నా మానానికి పరీక్ష పెడుతున్నావు.
నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పనేంటి? నువ్వు ఎందుకు నన్ను ఇంతలా అవమానించాలని చూస్తున్నావు? అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, నాన్న చెప్పింది కూడా కరెక్టే కదమ్మా! నువ్వు డీఎన్ఏ టెస్ట్ చేపించుకుంటే నిజమేంటో అందరికీ తెలిసిపోతుంది కదమ్మా! మళ్ళీ మనం మన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండొచ్చు కదమ్మా! అని అక్షయ అంటూ ఉంటుంది. అమ్మ అక్షయ, నీకు తెలీదు. మీ నాన్న అడుగుతుంది సాధారణమైన టెస్ట్ కాదు అని చెప్పి అవని అంటుంది. ఏ తప్పు చేసినా చెయ్యకపోయినా మా ఆడవాళ్ళకే అన్ని కష్టాలు. నువ్వు గతంలో నిహారికతో నీ పెళ్ళి అనుకున్నప్పుడు ఒక రాత్రంతా కూడా నిహారికతో ఒకే రూమ్లో కలిసి ఉన్నావు. అప్పుడు నేను నిన్ను అనుమానించానా? ఆ తరువాత అలేఖ్యతో పెళ్ళన్నారు. అలేఖ్యతో కూడా ఒకరోజు రాత్రంతా గెస్ట్ హౌస్లో ఉన్నావు. అప్పుడు నేను నిన్ను అనుమానించానా? ఇప్పుడు మాయతో పెళ్ళన్నారు. మాయ కూడా నిన్ను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళింది. అప్పుడు నేను నిన్ను అనుమానించలేదు కదా! మరి నేను ఏ తప్పు చేశానని నన్ను అనుమానిస్తున్నావు చెప్పు అని చెప్పి అవని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఆ టెస్ట్‌కి ఒప్పుకోను. టెస్ట్ చేపించుకోను అని చెప్పి అవని శ్రీకర్‌తో చెప్తూ ఉంటుంది. అమ్మవారు ఇన్ని రోజులు నాకు పరీక్ష పెడుతూనే వచ్చింది. పరీక్షలను నెగ్గుతూనే వచ్చాను. మళ్ళీ అమ్మవారు నాకు పరీక్ష పెడుతుందనుకుంటున్నాను. అంతే. ఆ పరీక్షను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందు లేదని నేను బాధపడ్డాను. ఇప్పుడు నా కూతురు నా కళ్ళ ముందుకు వచ్చింది. నేను ఇక మీదట ఎవరి గురించి ఆలోచించను. నా కూతురు నా కళ్ళ ముందు ఉంటే చాలు అని చెప్పి అవని శ్రీకర్‌తో చెప్పి అక్షయ్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మాయ ఒంటరిగా కూర్చొని తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, నేను కాస్త టైర్డ్‌గా ఉన్నాను. మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరికీ కూడా ఒక 1 వీక్ నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే సామి మాయ ఇంటికి వచ్చి మాయ అని చెప్పి పిలవటంతో మాయ సామిని చూసి షాక్ అయ్యి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడే శశిధర్, మాధవి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సామిని చూడగానే శశిధర్ మాధవిని సామి బంధించిన విషయాన్ని శశిధర్ మాధవి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.